నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్ శంకర్. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కేవలం రాజకీయ రగడగానే కాకుండా పార్లమెంట్లో కూడా ఈ అంశానికి సంబంధించి నిన్న తాజాగా డిస్కషన్ జరిగింది. అది కూడా స్వయంగా ప్రధాని మోదీయే ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. అంటే మోదీ వచ్చి మాట్లాడడం లేదు, లేకపోతే మోదీ ఈ అంశానికి సంబంధించి పెద్దగా స్పందించట్లేదని ప్రతిపక్షాలు ఏవైతే పదే ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలకి చెక్ పెడుతూ మోదీ సుదీర్ఘ ప్రసంగం పార్లమెంట్లో చేశారని అనుకోవచ్చు. ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే ప్రతిసారి ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే ఏదైతే గతం నుంచి అనేక విషయాలకు సంబంధించి అంటే ట్రంప్ విషయంలో 25 సార్లు దాదాపు ఆయన కామెంట్ చేశారని, అంటే భారతదేశాన్ని యుద్ధం ఆపమని నేనే ఒత్తిడి తీసుకొచ్చాను, లేకపోతే వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఏదైతే ట్రంప్ గతం నుంచి ఆయన పేర్కొంటున్నారో ఆ విషయానికి సంబంధించి కూడా నిన్న మోదీ ఖండించడం జరిగింది. ఏ ఒక్క దేశ నాయకుడో లేకపోతే ఇతర దేశ ప్రధానినో లేకపోతే ప్రెసిడెంటో చెప్తే మనం ఎక్కడా కూడా తలొగ్గలేదు. స్వయంగా జేడీ వాన్సే తనకు కాల్ చేసి పాకిస్తాన్ దాడులు చేయబోతోందంటే ఆయనకు కూడా నేను లెటర్లో ఒక వార్నింగ్గా ఇచ్చాను. ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే అంతకు మించి తీవ్రంగా భారత్ దాడులకు దిగుతుంది, కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్ మర్చిపోని గుణపాఠాన్ని వాళ్ళకు నేర్పిస్తామంటూ ప్రధాని మోదీ ఈ అంశాలని కూడా పార్లమెంట్లో స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు కావాలనే దీన్ని రాద్ధాంతం చేస్తున్నాయి, వారు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందంటూ ఆయన కొంత తీవ్రంగానే అంశానికి సంబంధించి స్పందించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి అసలు నిన్న పార్లమెంట్లో వాడవేడి చర్చకు సంబంధించి డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొలిపాక శ్రీదేవి గారు, అడ్వకేట్ మరియు బీజేపీ నాయకురాలు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటుగా కంచె రాములు గారు, టీపీసీసీ సెక్రటరీ, అండ్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, సోషల్ యాక్టివిస్ట్, వారితో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీదేవి గారితో ప్రారంభిద్దాం. శ్రీదేవి గారు నమస్కారం అండి. ఎలా చూస్తారు శ్రీదేవి గారు? అంటే కాంగ్రెస్ కావచ్చు, ఇతర ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, మొదటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోయింది, ఎందుకంటే ప్రతిసారి కూడా ట్రంప్ వచ్చి ఏవో కామెంట్స్ చేస్తుంటే వాటిని ఖండించలేకపోతున్నాం అంతర్జాతీయ వేదికలపైన అంటూ కామెంట్స్ చేశారు. దాంతోపాటుగా ఆపరేషన్ సింధూర్ పైన చాలా విషయాల్ని దాస్తున్నారు, భారత్కు జరిగినటువంటి నష్టాన్ని ఎక్కడా కూడా బయటకు చెప్పట్లేదు, ఈ విషయాలన్నీ కూడా దాయాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేశారు. నేను దాదాపు అన్ని విషయాలకు సంబంధించి కూడా ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు మీరు ఎలా చూస్తారు? ముందు నుంచి కూడా పాల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తదితర రాజకీయ పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధూర్ అనేది మన భారతదేశానికి సంబంధించిందండి. దీంట్లో పార్టీలకి అతీతంగా మనం అందరం కూడా దానికి సపోర్ట్ చేయాలి. నేను బీజేపీ అని చెప్పట్లేదు, చేయకూడదు. ఆ పార్టీ అన్ని కలిపి మనం ఆపరేషన్ సింధూర్ అంటే మన మహిళల సింధూర్ బట్టే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ భర్తలను చంపుతుంటే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడైనా ఏదైనా హార్ట్ అటాక్ కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ అయ్యి చనిపోతేనే బాధగా ఉంటుంది. మీరు ఏ కులము ఏ మతము అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు చంపుతుంటే మన అందరం కలిసి కూడా మనం ఖండించాలి. అంతేగాని మీరు చెప్పాడు, ట్రంప్ చెప్పాడు విన్నారు, వీళ్ళు చెప్పారు విన్నారు అనేది కాదండి. ఇక్కడ మన అందరం కూడా పార్టీకి అతీతంగా దీనికి సపోర్ట్ చేసి మోడీ గారికి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేగాని దాని గురించి మనం చర్చించటం అనేది చాలా పెద్ద తప్పండి. మన ట్రంప్ ఏవి చెప్పలేదు. పాకిస్తాను ఆయన ప్రధానే కొన్ని ఆపండి, మీ జోలికి మేము రాము అని చెప్పి రిక్వెస్ట్ చేయబట్టి ఆపామే. కానీ ఈ మోడీ గారు మన ట్రంప్ చెప్పిన విషయం వల్ల కానీ ఆపలేదు ఆపరేషన్ సింధూరు. అది కూడా మేము చేసినా కూడా ఎట్లా పడితే అట్లా వాళ్ళ మీద పాకిస్తాన్ వాళ్ళని చంపటం, అందరినీ మన చంపలేదు. టెర్రరిస్టులు ఎవరున్నారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ వరకే చంపాం. కానీ వేరే పాకిస్తాన్ వేరే అమాయకుల జోలికి మాత్రం మన ఇండియా ఆర్మీ పోవద్దని కూడా స్ట్రిక్ట్ గా చెప్పారు. అలానే చేశాం. అంతేగాని ఆపరేషన్ సింధూర్ అనేది స్త్రీలకి గర్వకారణం అండి. అది సింధూర్ పోవడం చాలా బాధాకరం. మేమందరం కూడా త్రిలంగా ర్యాలీ చేశాము, సింధూర్ ర్యాలీ తీసాము. అందరము కూడా 4 నెల రోజుల పాటు మేమందరం ప్రతి డిస్టిక్ లో ప్రతి ఊళ్ళో కొవ్వొత్తులు ర్యాలీ చేశాము. ఇవన్నీ చేశాము. ఎందుకు అంటే అందరు పార్టీకి అతీతంగా అండి, అందరూ వచ్చారు. మేము చేసినప్పుడు మేము పెట్టడం కూడా బీజేపీ ఏమీ పెట్టలేదు. భారతమాత జెండా ఒకటే పెట్టి ఆ భారతమాత జెండాతోనే మేము అందరం కలిసి కట్టుగా చేశాం. కానీ ఎక్కడ గొడవలు కానీ ఏమీ రాలే. నిన్న అక్కడ చర్చ వచ్చిందే తప్ప ఈ రోజు వరకు కూడా దాని గురించి చర్చ రాలేదు.
అంటే ఎస్ మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అంటే ముందు నుంచి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి సింధూర్ పైన. వీటికి సంబంధించి అంటే ప్రధాని మోదీ ఎప్పటికైనా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని భావించాలా. ఆయన వ్యాఖ్యానిస్తూ మరొకటి కూడా చెప్పారు, పీఓకే పాపం మొత్తం కూడా నెహ్రూదే, కేవలం పీఓకే పాపమే కాదు, సింధు జలాలకు సంబంధించి ఒప్పందాన్ని కూడా ఆ రోజు అనవసరంగా చేసుకున్నారు. ఆ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి మేము భారతదేశానికి ఒక గొప్ప విజయాన్ని అందించామని చెప్పుకోవాలి దీనికి సంబంధించి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే సరే, ఇప్పుడు జరిగినటువంటి విషయాల్లో ప్రధాని మోదీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎంత నిక్కచ్చిగా ఉన్నారో కొద్దిసేపు పక్కన పెడితే, అసలు గతంలో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి కూడా నెమరు వేసుకుంటే అప్పటి పరిస్థితులు అవన్నే పీఓకేకు కారణం. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది అసలు ఏర్పడడానికి కారణమే కాంగ్రెస్ అని భావించాలా? ఎందుకంటే ఆయన స్వయంగా పార్లమెంట్లోనే కామెంట్ చేశారు నెహ్రూ పైన టార్గెట్ చేస్తూ. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానీ లేదా అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ మీద జరిగినటువంటి చర్చలో మాట్లాడినటువంటి అంశాల్లో కొత్తవేమీ లేవు అనేది నేను చెప్పదలుచుకున్నాను. కొత్తగా చెప్పినటువంటి అంశాలు ఏమీ లేవు. ఆయనకి 56 అంగుళాల ఛాతీ ఉంది, ధైర్యవంతుడు అని చెప్పేసి అందరూ ఆయన అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ 25 సార్లు నేనే ఆపించాను అని చెప్తే డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధాల కోరు, డొనాల్డ్ ట్రంప్ అలాంటి పని చేయలేదు అని ఎందుకు చెప్పలేకపోయాడు అనేటువంటిది ప్రశ్న. ఏ ప్రపంచ నాయకుడు మాకు చెప్పలేదు? అసలు ప్రపంచానికి నాయకుడు అవుతున్నాడు డొనాల్డ్ ట్రంప్? ఏమైనా ప్రపంచ నాయకుడా? లేకపోతే ఇంకేమన్నా పుతిన్ ప్రపంచ నాయకుడా? లేకపోతే షీ జిన్పింగ్ ఏమైనా ప్రపంచ నాయకుడా? లేకపోతే నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రపంచ నాయకుడా? ప్రపంచ నాయకుడు ఎవరు మాకు చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పలేదు, డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెప్పాడు అని చెప్పడానికి ఏంటి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అనేది ప్రశ్న. మరి ఎక్కడ జేడీ వాన్స్ మాకు ఫోన్ చేశాడు పాకిస్తాన్ వాళ్ళు దాడి చేయబోతున్నారని, ఈ కబుర్లని చెప్పారు. జేడీ వాన్స్ ఏం చెప్పాడో, ఆయన ఏం చెప్పాడో మీరు నేను వినలేదు. నరేంద్ర మోడీ గారు ఒక వర్షం చెప్పారు అంతే తప్ప ట్రంప్ పేరు ఎందుకు చెప్పలేదు అనేది సమస్య. రెండోది, ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి అడిగితే ఆ పాపం అంతా నెహ్రూ గారిదే, నెహ్రూ గారి హయాంలోనే అయిపోయింది. అదేం సమాధానం అసలు? దాని గురించి మీరు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, కాశ్మీర్ ని మీరు తీసుకొస్తారా లేదా అని కదా అడిగింది. అది చెప్పకుండా గతంలో ఆయన పాపం చేశాడు లేకపోతే ఆయన పుణ్యం చేశాడు, మరి అప్పుడు వీళ్ళు ఏం చేశారు? అప్పుడు పాపం చేస్తూ ఉంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, ఏం చేశారు అప్పుడు? అందుకని ఇలాంటి ప్రశ్నలన్నీ ఎంతసేపటికి ఆత్మ సమర్థన పరనిందగా సాగింది తప్ప, ఎస్ ఒకవేళ నిజంగానే నెహ్రూ గారు పొరపాటు చేశారు అనుకుందాం, మీరేం చేయబోతారో చెప్పమంటే గతంలోనే ఆయన చేశాడు అంటే మేమేం చేయమని చెప్పొచ్చు కదా. మేము ఇక వదిలేసుకున్నాం ఆక్రమిత కాశ్మీర్ సంగతి, మనం అసలు పట్టించుకోకర్లేదు, నెహ్రూ గారి మీదనే మొత్తం అంతా, మనం అంతా బతుకున్నంత కాలం నెహ్రూ గారిని తిడుతూనే కూర్చోవాలి అని చెప్పొచ్చు కదా నిజాయితీ ఉంటే. అది చెప్పకుండా అన్ని నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద, ఇవన్నీ కూడా అందుకే చెప్తోంది. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు, జనానికి అదనంగా తెలిసింది ఏమీ లేదు. గతంలో ఏవైతే చెప్పారో ఈ మాత్రం చెప్పడానికి అప్పుడే అఖిలపక్ష సమావేశం వేసి వెంటనే ప్రతిపక్షాలన్నీ అడిగినాయి కదా, ఆపరేషన్ సింధూర్ని ఆపివేసినప్పుడు మీరు ఎందుకు ఆపేశారు, ఏమిటి, ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఎందుకు చేశారు అంటే అప్పుడేమీ చెప్పకుండా, పార్లమెంట్ సమావేశం ప్రత్యేకంగా వేయమంటే అప్పుడు వేయలేదు, అఖిలపక్ష సమావేశం వేయలేదు. ఇన్ని రోజుల తర్వాత తాపీగా ఇన్ని రోజుల నుంచి ఏవైతే చెప్తున్నారో అవే చెప్తున్నారు. ప్రతిపక్షాలు అడిగిన వాటికి ఏం సమాధానం ఇచ్చారు? ఎవరో పాకిస్తాన్ వాడు అడిగాడట, అడిగితే మనం ఒప్పేసుకుంటామా? ఇదేమి ఆర్గ్యుమెంట్, ఇదేమి వ్యవహారం? వాడు అడుగుతాడు,
వాడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. వాడు దుర్మార్గానికి పాల్పడి అనేక మందిని చంపేశాడు. చంపేసి అది తప్పైపోయింది, మమ్మల్ని చేయొద్దు అని అంటే సరే పోరా భయ్ అని చెప్పేసి ఆపేస్తామా? ఆ సింధూరం బాగొట్టుకున్నటువంటి మహిళలకి నిజానికి అవమానం. అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా నిజానికి అందుకని కొత్తవి ఏమిటి అనేటువంటి ప్రశ్న. లేనిది ప్రతిపక్షాలు అడిగాయి, ఎక్కడ ల్యాబ్స్ ఎక్కడ జరిగింది, ఎందుకు అసలు నిఘా ఎందుకు విఫలమైంది, ఏం చేస్తున్నాయి మన నిఘా సంస్థలు, ఏం చేస్తున్నాయంటే దానికి సమాధానం ఉండదు, ఎవరు ఏం చెప్పరు. అందుకని నిన్న పార్లమెంట్ లో ప్రత్యేకంగా ఏదో ఒక తద్దినంలాగా జరిపినారు తప్ప కొత్త విషయాలు ఏమీ లేవు అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే అండి. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అన్వర్ ఖాన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్వర్ ఖాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, అంటే కొంత న్యూట్రల్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం డెఫినెట్గా. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్తో మనకున్నటువంటి ప్రధాన సమస్య అయితే ఒకటి ఉగ్రవాదం అయితే, రెండోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రెండు విషయాలకు సంబంధించి ఎక్కువగా ఇరు దేశాల మధ్య ఏదైనా గొడవ వచ్చినా లేకపోతే ఏవైనా ఉన్నా కానీ ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే పదే పదే పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయడం ఒకటైతే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి మనం స్వాధీనం చేసుకోవడానికి బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందనేది బీజేపీ నాయకుల వాదన. అసలు అంతమి లక్ష్యం పాకిస్తాన్ విషయంలో ఖచ్చితంగా ఎప్పటికైనా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం సొంతం చేసుకోవడమే. అందులో భాగంగానే ఆర్టికల్ 360 రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా స్టెప్ వేస్తున్నాం. అంత ఇమీడియట్గా తీసుకునేటువంటి డెసిషన్ లేకపోతే అంత యుద్ధం చేసి ఇప్పటికిప్పుడు తీసుకునేటువంటి అవకాశాలు ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో లేవు కదా అనేది బీజేపీ నాయకుల వాదన. మీరు ఎలా చూస్తారంటే గతంలో చేసినటువంటి తప్పులకి ఈరోజు ఆ శిక్షను భారతదేశం అనుభవిస్తోందా లేకపోతే బీజేపీ విఫలమవుతోందా, ఎలా చూస్తారు? ముందు ఫోర్ సైడ్స్ టీవీకి నా కృతజ్ఞతలు, ముఖ్యంగా మేనేజ్మెంట్కు, ఆ తర్వాత ప్యానెల్లో ఉన్నటువంటి రెస్పెక్టబుల్ మెంబర్స్కి అందరికి కూడా సలాములు. ఏ విషయాన్నైతే మీరు ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారో నన్ను స్పందించజేయడానికి, ఆ విషయము నిన్న వచ్చిన విషయం కాదు, లేకుంటే ఈనాడే తెరపైకి వచ్చినటువంటి విషయం కాదు. అది ఏనాడైతే మనము స్వాతంత్రాన్ని పొందామో ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్య అది. దాన్ని పరిష్కారానికి అనేక సార్లు యుద్ధాలు కూడా జరిగాయి. అది ఆ ప్రభుత్వంలో ఎవరున్నా కానీ, అప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నా, ఇప్పుడు బీజేపీ పాలన ఉన్నా కానీ, మరి ఈ రోజుల్లో అప్పుడు జరిగినటువంటి సర్జికల్ ఏమంటారు ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఈసారి కూడా ఈ ప్రభుత్వంలో కూడా సర్జికల్ ఆపరేషన్ జరిగినాయి. జరిగిన దానికి చింతించి బాధపడి బహుశా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో అయితే జరిగిందో ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక స్టాంప్ ఉండింది ఇంతవరకు. వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో ఏ దాడి ఏ గ్రూప్ అయితే చేస్తుందో వాళ్లతో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వానికి సమర్థించలేరు, లేక ఈ దేశానికి మన దేశానికి సమర్థించలేరు అంటారు. కానీ దాన్ని కూడా వాళ్ళు బద్దలు చేసేసారు. ఈసారి మన భారతదేశ స్పందన ఏదైతే ఉండిందో దానికి కేవలము కాశ్మీర్ రాష్ట్రాన్ని విడిచి వేరే 28 రాష్ట్రాలు కాకుండా, కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా, మరి కొత్తగా ఇప్పుడే కేంద్రపాలిత ప్రాంతంగా మారినటువంటి కశ్మీర్ ప్రజలు కూడా ఉవ్వెత్తున రోడ్లపైకి వచ్చేశారు ఆ ఘటనకు వ్యతిరేకంగా. ఇది ఒక చారిత్రక ఘట్టము. ఒకవేళ మనమే లేకుంటే మనకు ఇంతవరకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా ఒక కంక్లూజన్కి వచ్చినట్లయితే
అంటే వాళ్ళలో వచ్చినటువంటి మార్పు కూడా అది మనం చూసాము. కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. సరే, ఆ కాశ్మీర్ను ఈ కాశ్మీర్ను మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భాగాన్ని ఆక్రమణ మరి నన్ను అడిగితే ఇంకొక అడుగు ముందుకు వేసి నేను మీ ద్వారా మన ప్రభుత్వానికి తెలియజేస్తాను, మీరు మొత్తం పాకిస్తాన్ను ఆక్రమించుకోవాలి. ఎందుకు? ఆ మొత్తం పాకిస్తాన్ మన ప్రాంతం కాదా? మన దేశ ఒక భాగం కాదా? మొత్తాన్ని ఆక్రమించుకోవాలి, తప్పకుండా ఆక్రమించుకోవాలి. దానికి మనం ఎవరము వ్యతిరేకులం కాము. దానికి ఇంకా పెద్ద దేశం అవుతుంది, సువిశాలమైనటువంటి దేశం అవుతుంది. 140 కోట్ల వరకు కాకుండా వాళ్ళు 20-30 కోట్లు కలుపుకుంటే 170కి పోతాం. ఇంకా మనం ఎవరు మనకు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, మనకు ఇది ఉండదు. కానీ నిజానికి ఒకవేళ సమస్యకు మనము పరిష్కారాన్ని చూపిస్తే, అది పటిష్టమైనటువంటి పరిష్కారం అయితే, అది శాశ్వతం పరిష్కారం అయితే, అది చాలా ఏమంటారు మనం, అది వెల్కమ్ చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు జరిగేటివన్నీ కేవలము రాజకీయాలు. ఒక పార్టీ ఇంకో పార్టీ పైన దుమ్మెత్తి వేయడము, ఇంకో పార్టీ ఈ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ పైన దుమ్మెత్తి పోసేటటువంటి విషయాలను మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఇందాక పెద్దలు చాలా సుదీర్ఘంగా వాళ్ళు చెప్పారు. అయితే అసలు క్రక్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి? అంటే యుద్ధాలంటే ఇంత మనం కూడా బహుశా అంత ఈజీగా తీసుకుంటామా ఏంటిది అనేటటువంటి ఒక స్రవంతి ఏదైతే ఏర్పడుతుందో ఒక నేషనల్ లెవెల్లో, దాంట్లో మనం కూడా కొట్టుకుపోతున్నామా అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. యుద్ధం అంటే అంత ఈజీ అండి? అంటే యుద్ధం అంటే కేవలం మానవ ప్రాణాలు కోల్పోవడమేనా? మానవత్వాన్ని కోల్పోవడం. మానవత్వం గురించి మనకున్నటువంటి ఆలోచన ఏంటిది? మన దగ్గర ఉన్నటువంటి విలువలు ఏంటివి? వాటి ఆలోచన ఎక్కడో సుదూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి యుద్ధాల ద్వారా సాధించింది ఏం లేదు, ప్రపంచంలో ఎక్కడా సాధించలేదు ఇంతవరకు కూడా. ఐ డూ అగ్రీ. అంటే ఖాన్ గారు, నేనేం చెప్తున్నానంటే, యుద్ధాల ద్వారా అందరూ యుద్ధానికి వ్యతిరేకమే. అసలు యుద్ధం వల్ల ఇరు దేశాలు కూడా ఖచ్చితంగా నష్టపోతాయి, మనందరం అగ్రీ చేస్తాం దీన్ని. కాకపోతే పాకిస్తాన్ పదే పదే రెచ్చగొట్టే వైఖరికి వెళ్ళినప్పుడు, లేకపోతే పదే పదే ఉగ్రదాడులు చేసినప్పుడు, వాట్ ఆప్షన్ వి లెఫ్ట్? ఇంకా అదే చెప్పాను కదా, మీరే దానికి హింట్ ఇచ్చారు. మీరు పిఓకు ఆక్రమణ చేసుకోవడానికి, మళ్ళీ భారతదేశంలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అని. ప్రస్తుత ప్రభుత్వము చేయనివ్వండి, గత ప్రభుత్వాలు చేయనివ్వండి, ఇంకా వచ్చే ప్రభుత్వాలు చేయనివ్వండి, నా ఉద్దేశం, నా యొక్క ఆలోచన చెప్తున్నాను ఏంటిదంటే, మొత్తం పాకిస్తాన్ని ఆక్రమించుకోవాలి మనం. అది మన భూభాగము. వాళ్ళంతా మన ప్రజలు. అవన్నీ ఇప్పుడు పాసిబుల్ అవుతాయా అంటే అది ఆలోచించాలి. పాసిబుల్ ఎందుకు కాదు? దానిపైన చర్చ పెట్టండి. అసలు క్రక్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి? సమస్య ఎక్కడ ఉంది? ఆ సమస్య గురించి దాన్ని వెలికి తీసి దాని ద్వారా మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఈజ్, ఇప్పుడు మనం పీఓకేని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటామనేటువంటి ఒక నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉగ్రదాడులు తప్పకుండా చేసుకోవాలి. సో లేదు, అది చేస్తున్నటువంటి చేష్టల ద్వారా ఇంతవరకు తెలుస్తున్నది మనకు. ఓకే, వాట్స్ యువర్ ఒపీనియన్ అంటే అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి ఉగ్రదాడులు చేస్తుందంటే? సుదీర్ఘమైనటువంటి మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి, ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి జవాబులో ఒకే ఒక విషయము ఇంతవరకు, బహుశా సార్ కూడా చెప్పారు, అతను కూడా వచ్చింది కొత్త విషయం ఒకటే వచ్చింది. అది ఏంటిది? జేడీ వ్యాన్స్ ఫోన్ చేశారట, ఫోన్ చేసి చెప్పారంట, ఒక పెద్ద ఎత్తున పాకిస్తాన్ మన పైన యుద్ధం చేయబోతున్నదని అని చెప్పారు. అది కరెక్టే, నిజమే. అది ఒక్కటే కొత్త విషయం. ఇందాక ఎందుకు చెప్పుకోలేకపోయారు? నిన్ననే ఎందుకు చెప్పారు? అది దానికంటే పెద్దగా ప్రతి ఒక్కరు చెప్పింది,
పత్రికలన్నీ చెప్పినాయి, మీ టీవీ ఛానల్స్ అన్నిట్లో చెప్పినటువంటి వచ్చినవి 29 సార్లు చెప్పారు అతను. ట్రంప్ క్లెయిమ్ చేశాడు, నా వల్ల, నా ఇంటర్వెన్షన్ వల్ల అది ఆగింది అన్నారు. అది ఒక్కటే కాదండి, నిన్న మొన్న థాయిలాండ్ జరిగింది, దానికి కూడా అతను అన్నాడు, క్లెయిమ్ చేసిండు. ఎగ్జాక్ట్లీ ఇజ్రాయెల్ విషయంలో క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు. రాగానే ఏమన్నాడంటే అక్కడ రష్యా యుక్రెయిన్ కు కూడా ఫినిష్ చేస్తానన్నాడు. అక్కడ జరిగేటటువంటి పాలస్తీనా మరియు ఇజ్రాయిల్ కు జెనోసైడ్ ఏది చేస్తున్నదో ఇజ్రాయిల్, దాన్ని కూడా ఆపేస్తా అని చెప్పిండు. చివరికి మధ్యలో ఏమన్నాడు, ఎంత తొందరగా అయితే అంత ఎక్కడి నుంచి. అంటే ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన, యుద్ధాలపైన కామెంట్ చేస్తున్నాడు కదా. ట్రంప్ ఎవరు, మనకు లీడరా, ప్రపంచానికి లీడరా? అతను చెప్తే మనం వింటామా అని అంటే విన్నట్టే అయింది కదా. అంటే ఇప్పుడు చెప్పలేము. ఒక విషయం ఖాన్ గారు, అతను చెప్పలేడు, ఖాన్ గారు అధికారము లేదు. ఖాన్ గారు, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా స్వాతంత్ర దేశము, రాజ్యాంగానికి అనుగుణంగా ఖాన్ గారు సావర్నిటీ కూడా ఉంది. ఓకే ఖాన్ గారు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, లేకపోతే పాలస్తీనా విషయంలో కావచ్చు, ఇటు అంటే ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన యుద్ధాలు ఆగిపోయినప్పుడు ట్రంప్ ప్రతిసారి నా వల్లే, నేను బెదిరించడం వల్లే, నేను మాట్లాడడం వల్లే ఆగాయని ప్రతి దగ్గర కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు అప్పుడు ట్రంప్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు కదా. అసలు వాటికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మోదీ ఎందుకు స్పందించాలనేటువంటి చర్చ కూడా ఉంది కదా. ట్రంప్ కంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు చివరికి రాష్ట్రపతి స్థానంలో ఉండి ఇంత రచ్చ చేస్తున్నాడు, దేశం ప్రపంచం మొత్తం చేస్తున్నాడు, తమ దేశంలో కూడా చేస్తున్నాడు, ప్రపంచం మొత్తం కూడా ట్రేడ్ పైన చేస్తున్నాడు. అంత అయినా కానీ మన నోటి పైన ట్రంప్ పేరు రాదు. ఒక్కరిదే కాదు, మీరు అలో చేస్తారో చేయరో, ఈ గత 11 సంవత్సరాల నుండి పాలన ఏదైతే జరుగుతున్నదో, ఈ పాలకులు 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి పాలకులు చైనా వైపు ఏ విధంగా చూస్తున్నారు? చైనా ఎంత భూభాగాన్ని, భారత భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంది ఈరోజు. మరి ఇంతగా విశ్లేషణగా చెప్పారు, చైనా పాకిస్తాన్ ఒకటే చేసిందని. ఇంత తెలిసిన ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు చైనాకి ఏమైనా చెప్పామా మనము మన వైపు నుంచి? మొన్నగాక సంవత్సరం ముందు డొకలహాం జరిగినప్పుడు ఏం చేశాం మనం? కంటిన్యూటీ ఉంది కదండి. 65 ఆన్వర్డ్స్ నుంచి అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో కోల్పోయినటువంటి అధిక భూభాగము ఇంతవరకు తీసుకోలేకపోయాం మనం. మరి గత సంవత్సరాల నుంచి రోజు ఏదో విధంగా, ఎక్కడనో ఒక విధంగా చొరబడుతున్నారు వాళ్ళు. ఐ డూ అగ్రీ. అంటే ఇంత సైనిక బలంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, పాకిస్తాన్కి ఇండియాకి ఎక్కడా కూడా పొంతనలేదు. ఈరోజు ఇండియా ఒక రష్యాతో, ఒక చైనాతో పోల్చుకున్నటువంటి సందర్భాలు. ఇప్పటికి కూడా పిఓకేని స్వాధీనం చేసుకోలేకపోతున్నామంటే మరి ఎక్కడ విఫలమవుతున్నామో భారతీయులుగా మనల్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. అంటే బీజేపీ వాళ్ళు పదే రిపీట్ చేసేటువంటి విషయం ఏంటంటే అసలు దేశభక్తి అంటే మాకే ఉంది, లేకపోతే దేశాన్ని ఆర్థికంగా కావచ్చు, లేకపోతే రక్షణ పరంగా కావచ్చు మేము ముందుకు తీసుకెళ్లినంతగా కాంగ్రెస్ 60 ఏళ్లలో ఎప్పుడూ కూడా చేయలేదని చెప్తున్నారు. మరి పీఓకేని స్వాధీనం చేసుకోవడంలో వాళ్ళ చిత్తశుద్ధి ఏమైందనేటువంటి క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. హోప్ఫుల్లీ చేసుకుంటారని అనుకుందాం. ఒకసారి రాములు గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ నాయకులు. రాములు గారు నమస్కారం అండి. అంటే కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఎందుకంటే అన్ని కూడా బహిరంగంగా చెప్పాలి రక్షణ విషయాలు అనేటువంటి ఈ ఆలోచన కాంగ్రెస్ కూడా ఎందుకుందనేది ఒకటి. అండ్ ఎంతసేపటికి ఇండియా ఏం కోల్పోయింది, ఇండియా సైనిక పరంగా ఎంత నష్టపోయింది అనేటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందంటారా? అది భారత సమగ్రతను దెబ్బతీసేటువంటి విషయం కాదంటారా? ఎందుకు కాంగ్రెస్ ఇలాంటి క్వశ్చన్సే పదే రైజ్ చేస్తోంది? రాజకీయంగా లబ్ధి పొందడానికి కాదనేటువంటి విషయం బీజేపీ నుంచి వస్తుంది. ఏం చెప్తారు వీటికి? నమస్తే అండి. మిత్రులకు ఫోర్త్ సైడ్ యాజమాన్యానికి డిబేట్ లో పాల్గొన్నటువంటి సోదరి సోదరులకు నమస్కారం చేస్తున్నా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు
వాళ్ళు మొదటి నుండి చెప్తుంది ఒకటి. నిన్న పార్లమెంట్ లో ఏదైతే చర్చ జరిగిందో మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పాత సీసాలో కొత్త సారా. ఆ విధంగా రాజ్నాథ్ సింగ్ గారు కానీ మోడీ గారు కానీ ఎంతసేపు వాళ్ళ తప్పుల్ని భారతదేశ ప్రజలకు తెలియకుండా ఉండడం కోసము వాళ్ళు ఎంత సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేది పార్లమెంట్ లో జరిగిన విషయం. అయితే మేము చెప్తున్నాం ఏంటంటే బీజేపీ వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే మొన్న ఏదైతే పాల్గాం దాడి జరిగిన తర్వాత May 7th మనము అటాక్ చేసినాము పాకిస్తాన్ మీద, దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరము ఉండేది. 3 రోజులలో వాళ్ళు ఎందుకు యుద్ధాన్ని విరమించారు అన్నది అది అంతులేని ప్రశ్నగా మిగిలింది ఈ రోజు వరకు కూడా. సడన్ గా ఓ పక్క ట్రంప్ గారు చెప్పుకుంటా ఉన్నారు, నేనే యుద్ధాన్ని ఆపినా, నేను చెప్తానే మోడీ గారు ఆపిరు అనేది చెప్తా ఉన్నారు. సో అదే నిజమైతే మరి మీరు ఏం ట్రంప్ గారితో పెట్టిన కండిషన్స్ ఏంటి? మీరు పాకిస్తాన్ వాళ్ళే మాకు సరెండర్ అయ్యారు, యుద్ధాన్ని ఆపాలని రిక్వెస్ట్ చేసిరు అని చెప్పి మోడీ గారు చెప్తా ఉన్నారు. చలో బై మీరు అన్నట్టు పాకిస్తాన్ మనకు సరెండర్ అయింది, భయపడ్డది, యుద్ధాన్ని ఆపమని భారతదేశాన్ని వేడుకున్నది. సో ఆ టైంలో మీరు పాకిస్తాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి? చలో బై మేము యుద్ధం ఆపుతాము, మా దేశంలో మేము ఉగ్రవాదులు చేస్తున్నటువంటి మారణకాండాలు ఏంటివి, మా ఉగ్రవాదులను మా గొప్ప చెప్తే మేము యుద్ధం ఆపుతాము, లేదా మా ఆక్రమిత కాశ్మీర్ ని ఏదైతే మీరు ఆక్రమించుకున్నారో మా భూభాగాన్ని మాకు వినిపించట్లేదండి. రాములు గారు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుంది. రాములు గారు సరే, రాములు గారు కొద్దిసేపటి తర్వాత మాట్లాడదాం. మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుంది, వాయిస్ వినిపించట్లేదు. రాములు గారు వినిపిస్తుందా? సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుంది, కొద్దిసేపటి తర్వాత మాట్లాడదాం. ఈ లోపు నేను ఒక్కసారి అంటే మాకు వినిపించట్లేదు, మీ వాయిస్ సరిగ్గా అందట్లేదు, బహుశా సిగ్నల్ ఇష్యూ అని అనుకుంటాను. సరే, ఈ లోపు మనం ఒక్కసారి శ్రీదేవి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. శ్రీదేవి గారు, అదే నేను ఇందాక చెప్పినట్లుగా ఆ రోజు నిజంగానే కాంగ్రెస్ తప్పు ఉండొచ్చు, అంటే ప్రధానమైనటువంటి భూభాగాన్ని కోల్పోవడంలో, లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడడానికి, ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని అడ్డం పెట్టుకునే ప్రధానమైనటువంటి ఉగ్రదాడులన్నీ కూడా జరుగుతున్నాయి భారతదేశం పైన. అక్కడే వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకుంటున్నారు ఉగ్రవాదులు, లేకపోతే పాకిస్తాన్ అక్కడి నుంచే కుట్రలకు ప్లాన్ చేస్తోంది. ఎందుకు బీజేపీ స్వాధీనం చేసుకోలేకపోతుంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని? ఇది ఖచ్చితంగా క్వశ్చనే కదా. మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పాలి. అంటే మీరు అధికారంలోకి రాకముందు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తిరిగి దాన్ని స్వాధీనం చేసుకుంటాం, అది పూర్తిగా మన హక్కు అని చెప్పారు. ఎవరికి మోదీ గారు చెప్పినట్లు ఏదైనా ప్రపంచ నాయకులకు మీరు భయపడుతున్నారా, లేకపోతే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఏ ప్రపంచ నాయకులకి భయపడట్లేదండి. పాకిస్తాన్ అనే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఆక్రమించుకున్నాము. జమ్మూ కాశ్మీర్ మంది ఆక్రమించుకున్నది ఏముంది అందులో? మందే తీసేసుకున్నాం కూడా మనం, అయిపోయింది. మందే అంటున్నా నేను, ముందు నుంచి మంది మనం తీసుకోవడం ఏంటి, ఎప్పుడు రాష్ట్రంగా ఉంది అది. కానీ మొన్నటి వరకు వాళ్ళు అందరూ కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు కాబట్టి పంపించేసాము. ఇప్పుడు చిన్నగా అది కూడా ఆక్రమించుకుంటాము. ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు మన ఇక్కడ ఉండే వాళ్ళు అప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్ పోయి సెటిల్ అయిపోయారు. చాలా మంది కూడా మన ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడాను అక్కడికి పోయి ఆక్రమించుకున్నారు. చిన్నగా అది కూడా ఆక్రమించుకోవడానికి ఉన్నదండి, ప్లాన్ చేస్తారు. అదంతా కూడా ఎట్లా చేస్తారు అనేది మనకి ఇప్పుడే ఎట్లా చెప్తారండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అట్లా చేయబట్టే మన వాళ్ళని కాల్చి అప్పటికప్పుడు మీరు ముస్లింసా, మీరేంటి, మీ క్యాస్ట్ ఏంటి అని చంపేశారు. చిన్నగా మనం ఆక్రమించుకుంటాం, అంతేగాని అండి ఒకేసారి వాళ్ళందరినీ ఎక్కడికని పంపించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా సార్. ఇది ఏమైనా చిన్న ఇష్యూ కాదు కదా. ఇది కూడాను, ఇది చెయ్యాలన్నా కూడా చాలా ఆలోచించి చెయ్యాలి. ఇదేమి ఇల్లు కాదు కదా సార్, ఖాళీ చేసి మనం వేరే వాళ్ళని తీసుకొద్దాము, ఇది పడేసి వేరే ఇల్లు కట్టుకుందాము అట్లా అంటానికి కాదు కదా. అదొక దేశం, ఆ దేశాన్ని కూడా మనం ఆక్రమించుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఆలోచించుకొని చేస్తారు. అంతేగాని వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేస్తూనే ఉన్నారు కదండి బీజేపీ వాళ్ళు. 370 ఆర్టికల్ అయితే ఏంటి, జమ్మూ అయితే ఏంటి, ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. అంతేగాని మనం తొందరపడేసి మనం పోయి వాళ్ళందరినీ ఆక్రమించి వాళ్ళందరినీ ఎక్కడికో పంపించి మనం చేయాలి అన్నా కూడా కష్టమే, పడుతుంది, కొంచెం టైం అనేది పడుతుంది. కాకపోతే కంపల్సరిగా మనం ఆక్రమించుకోవటము మన దేశంలో కలుపుకోవడం మాత్రం జరుగుతుంది. ఎప్పుడు అనుకోవచ్చు, ఇంకెప్పుడు అంటే మొన్న మంచి సువర్ణ అవకాశాన్ని వదిలేసుకున్నారు అనేది కాంగ్రెస్ వాదన.
వదిలేసుకున్నాం అంటే అంతకంటే సువర్ణ అవకాశం వస్తుందేమో సార్ మనకి. ఇంకా ఉన్నది ఎందుకు వదిలేసుకోవాలి? ఇప్పుడు ఒక విషయం అండి, పాకిస్తాన్ మనం ఎక్కడ ఆక్రమించుకునే ప్రయత్నం చెయ్యం, అది అంతర్జాతీయంగా కూడా కరెక్ట్ కాదు. నేను కూడా అంటే సగటు భారతీయుడుగానో ఒక సగటు మనిషిగానే చెప్తున్నాను, పాకిస్తాన్ని మనం ఎక్కడ ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆక్రమించుకోవాల్సింది అసలు మనం ఆక్రమించుకోవండి, మనం చేసేదల్లా మన నుంచి ఏదైతే భూభాగాన్ని ఆక్రమించుకున్నారో అది తిరిగి స్వాధీనం చేసుకుంటాం. వీ హ్యావ్ ఆల్ రైట్స్. అసలు అంటే ఏ దేశం అడ్డుపడ్డా, ఏ దేశం కాదని చెప్పినా కానీ మన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు, తిరిగి దాన్ని స్వాధీనం చేసుకుంటాం తప్పించి ఎక్కడా భారతదేశం కాలు దువ్వో లేకపోతే పాకిస్తాన్ పైన దాడి చేసి, అది భారతదేశ చరిత్రలోనే అటువంటి మచ్చ లేదు ఎప్పుడూ కూడా. భారతదేశం ఎప్పుడూ కూడా భారతదేశంలో మన సైనికులు దాన్ని ఆక్రమించాలి అంటే మనకి ఎంతోసేపు పట్టదండి. మన దగ్గర ఉన్న అంత ఫెసిలిటీలు వాళ్ళ దగ్గర కూడా లేవు. అదే నేను అంటున్నాను, అయినా ఎందుకు చేయట్లేదు? అదే సార్, అదొక అందుకనే ఆపరేషన్ సింధూర్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ ఆక్రమించడానికే అది అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, పార్లమెంట్ లో నేను విన్నది ఏంటంటే క్లియర్ గా, ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి మాత్రమే ఆపరేషన్ తప్పించి ఏదో ఆక్రమించుకోవడానికి కాదని స్వయంగా ప్రధాని మోదీ గారు చెప్పారు. సో దెర్ ఈస్ నో పాయింట్ అసలు ఆపరేషన్ సింధూర్ కి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎక్కడ లింక్ లేదు. ఆపలేదు, ఆపేశారు. కొన్ని రోజుల వరకు కొంచెం ఆపారు అంతే. నెక్స్ట్ ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ ఏమైతుంది అనేది మనకు తెలియదు. ఆక్రమించడానికి ఆపారా, దేనికి ఆపారు అనేది ఆ చర్చ మనకు తెలియదు. కాకపోతే వరకే ఆపరేషన్ సింధూర్ అనేది ఆపారు. నెక్స్ట్ మనం ఆక్రమించుకొని కూడా ఆక్రమించుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర ఉన్న బలంగా అని వాళ్ళ దగ్గర అయితే లేదండి. మనం ఏం చేసినా వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఏమీ చేయలేరు, అన్నీ తెలుసు. కాకపోతే టైం కోసం వెయిట్ చేయడం అంతే. ఆ టైం వస్తుంది. ఓకే, నేను విన్నది రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారంటే, ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నటువంటి జరిగినటువంటి దాడి తప్పించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ సింధూర్కి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆపింది కూడా ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ తిరిగి దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ని కొనసాగించి ఉగ్రవాదుల్ని హతమారుస్తామని చెప్పారు. ఎక్కడ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకుంటా అనేటువంటి మాట నేను వినలేదు. ఫస్ట్ మీకు మాట్లాడినప్పుడు అదే చెప్పా కదా, ఉగ్రవాదులను తప్ప అమాయకుల ప్రజల్ని వాళ్ళని ఎవరిని ఏమీ చేయలేదు. ఓన్లీ ఉగ్రవాదులు వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళని హతమార్చారు. ఆపరేషన్ సింధూర్ కి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సంబంధం లేదంటున్నాను. అంటే నేను చెప్పిన మాట కాదు, స్వయంగా పార్లమెంట్ లో మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి మాటల్ని నేను రిపీట్ చేస్తున్నాను. రాములు గారు వినిపిస్తుందండి ఇప్పుడు క్లియర్ గా? ఇప్పుడు క్లియర్ ఉందండి? ఎస్ క్లియర్ గా ఉంది, చెప్పండి. అంటే కాంగ్రెస్ కూడా ప్రధాన భాగం పాకిస్తాన్ తో ఇప్పటి వరకు రచ్చ జరగడానికి అనేది నా అభిప్రాయం కూడా. ఏం చెప్తారు దానికి సమాధానం? నేనేమంటున్నా అండి, నిన్న పార్లమెంట్ లో ఏదైతే చర్చ జరిగిందో రాజ్నాథ్ సింగ్ గారు గాని మోడీ గారు గాని సుదీర్ఘంగా వాళ్ళు చెప్పే విషయం ఈ దేశ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతసేపు నేపమంతా కూడా నెహ్రూ మీద దోసేసి వాళ్ళేదో ఇప్పుడు అది చేసినట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, పాల్గామ్ దాడి జరిగింది, 26 మంది అమాయకులను చంపిన టెర్రరిస్టుల మీద మీరు మే 7వ తారీఖు నాడు మీరు అటాక్ చేసిరు. ఓకే, సంతోషం. మీరు అటాక్ చేసిన తర్వాత 3 రోజులలోనే యుద్ధం ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి, నెంబర్ 1. ఒకటి, ఇప్పుడు ట్రంప్ గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు, నేనే ఆపిన యుద్ధాన్ని, నేను చెప్పడం వల్లనే యుద్ధం ఆగిందని చెప్పి ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. సో మోడీ గారు చెప్పడం ఏంది? పాకిస్తాన్ కూడా భయపడ్డది, మన భారతదేశానికి సరెండర్ అయింది, కాబట్టి యుద్ధం ఆపాల్సి వచ్చిందని చెప్పి మన మోడీ గారు చెప్తా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే, పాకిస్తాన్ మీరు భయపడి మన భారతదేశానికి సరెండర్ అయినప్పుడు పాకిస్తాన్కి ఏమైనా కండిషన్లు పెట్టినరా? చలో భయ్ మేము యుద్ధం ఆపుతాము, మా భూ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో మా భూభాగాన్ని మాకు అప్పచెప్పాలని కండిషన్ పెట్టినరా? లేక గతంలో పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి మసూద్ లాంటి టెర్రరిస్టును, కర్రలు కట్టిన టెర్రరిస్టును మాకు హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పి మీరు షరతు పెట్టినరా? మీరు ఏం షరతు పెట్టిర్రు? ఆ షరతుకు పాకిస్తాన్ తలొగ్గితే మీరు యుద్ధం ఎందుకు ఆపియాల్సి వచ్చింది అనేది ఒకటి మోడీ గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ట్రంప్ గారికి భయపడి ట్రంప్ ఆదేశాల మేరకే యుద్ధము మీరు ఆపిండ్రు అనేది ఈ రోజు దేశ ప్రజలు మిమ్మల్ని దోషిగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది.
అంటే అంతే కదండి. రాములు గారు బీజేపీ లేకపోతే అమిత్ షా గారు ఒక ప్రెస్ మీట్ చెప్పింది నాకు బాగా గుర్తుంది. పాకిస్తాన్ డీజీసీఏ వాళ్ళు స్వయంగా కాల్ చేసి మేము ఓడిపోయాము, లేకపోతే యుద్ధాన్ని దయచేసి విరమిద్దాము అని రిక్వెస్ట్ చేసుకుంటే పదే అప్పుడు యుద్ధం ఆపాము. అంటే వాళ్ళే కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకోవడంలో అర్థం ఏంటంటే మేము ఓడిపోయాము కాబట్టి యుద్ధాన్ని ఆపండి అని ఎదుటి దేశం ప్రాధాయపడితే యుద్ధం ఆపడం అనేది ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేశాము. ఎక్కడా కూడా ఏ దేశ నాయకుడికో ఎవరికో తలగ్గి చేయలేదన్నది బీజేపీ వాదన. ఇప్పుడు వాళ్ళ వాదన అదే ఉంటదండి. ఇప్పుడు మీరు చలో భయ్ మీరు వాళ్ళు రిక్వెస్ట్ చేసిరు, మీరు యుద్ధం ఆపిరు, దాని వల్ల ఫలితం ఏంది? ఇప్పుడు మన భారతదేశ ప్రజలు ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి కదా, 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఏడాదికోసారి పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మన భారతదేశానికి పంపించడము, ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను దాడులు చేయడము, చంపడము, ఇదే కదా కొన్ని సంవత్సరాలుగా ఈ తతంతు జరుగుతా ఉంది. దీనికి ఒక పర్మనెంట్ గా ముగింపు పలకాల్సిన సమయము సందర్భము మొన్న మన పాల్గామ్ దాడి జరిగిన తర్వాత మనకు అవకాశం వచ్చింది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశానికి సపోర్ట్ గా నిలిచినాయి. కాబట్టి పాకిస్తాన్కి బుద్ధి చెప్పి మన భూ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనపరుచుకునే సమయం ఉండే, లేకుంటే మనకు పార్లమెంట్ లో దాడి చేసినటువంటి మసూద్ లాంటి టెర్రరిస్టులను పట్టుకొచ్చి బందీలుగా మన భారతదేశానికి జైలు వేయాల్సిన అవకాశాలు ఉండే. అన్ని అవకాశాలను చేజార్చుకున్నది ఈరోజు మోడీ ప్రభుత్వము. అంటే మోదీ గారు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు కదా, మీరేదో దేశ సమగ్రతకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ వాదన ఉగ్రవాదన ఒకే విధంగా ఉండేలాగా కనిపిస్తోంది, అసలు వాళ్ళు ఎందుకు మేము చేసిన దాడిలో ఫోటోలు అడుగుతున్నారు, అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం అని మోదీ గారు సూటిగా ప్రశ్నించారు పార్లమెంట్ సాక్షిగా. యాజ్ ఎ కాంగ్రెస్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? రాములు గారితో డిస్కనెక్ట్ అయినట్లుంది. ఒకసారి మనం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు విజయ్ గారు మిలిటరీ రహస్యాలని లేకపోతే మిలిటరీ ఏం చేయబోతుందో బహిరంగంగా చెప్పమని కాంగ్రెస్ తో సహా ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. కరెక్ట్. ఎక్కడ పొరపాటును కూడా అటువంటి ప్రకటన ఏ పార్టీ కూడా చేయలేదు. ఆపరేషన్ సింధూర్కి కొన్ని అభ్యంతరాలు లేదా కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు బ్లాంక్ చెక్ ఇచ్చాయి. మీరు ఏ చర్య తీసుకున్నా మేము మిమ్మల్ని సమర్థిస్తాము అని చెప్పేసి మద్దతు ఇచ్చాయి. అటువంటప్పుడు వాడెవడో పాకిస్తాన్ వాడు నా పని అయిపోయింది, లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను వదిలేయండి, మన ఇద్దరం రాజీ చేసుకున్నామంటే మరి మీకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతిపక్షాలతో మాట్లాడటానికి మీకు అసలు టైం దొరకలేదా? ఎందుకని టైం దొరకలేదు? అందరూ అందుబాటులో ఉంటారు కదా. అటువైపు నుంచి మిలిటరీ అధికారులు, ఇటువైపు నుంచి మిలిటరీ అధికారులు మాట్లాడుకున్న తర్వాత కొన్ని గంటల సమయం తీసుకున్నారుగా. వెంటనే వాడు ఫోన్ చేయగానే మన వాడు ఓకే అని చెప్పేసి ఆపేయలేదుగా. ఎందుకని ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను పిలిచి వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఇదిగో ఇటువంటి ప్రతిపాదన వచ్చింది, మీ సలహా ఏమిటి అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగలేదు? దానికి ఎక్కడైనా సమాధానం చెప్పారా నిన్నటి చర్చలో? అవును, అటువంటిది ఏమీ లేదు కదా. అంటే ఇంకో విషయం కూడా కోటేశ్వరరావు గారు, ప్రతిపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా ఏం చెప్పాయంటే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఏ డెసిషన్ తీసుకున్నా గానీ మేము పూర్తిగా స్వాగతిస్తాం, ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పారు. అదే కదా నేను చెప్పింది, బ్లాంక్ చెక్ ఇచ్చింది అంటే అదే. మీరు ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి బ్లాంక్ చెక్ ఇచ్చాయి. అవును, అంతకంటే ఎవరిస్తారండి? అంతకంటే ఏం కావాలి ప్రతిపక్షం వైపు నుంచి? రెండోది ఇవాళ ఇజ్రాయెల్ లేకపోతే హమస్ మధ్య ఒక ఉదంతాలు జరుగుతున్నాయి. సరే, అది చాలా దారుణమైనటువంటి మారణకాండ. లేదా ఐరోపా మన ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నాయి. దాన్ని ఆపడానికి కొంతమంది చర్చలు పెడుతున్నారు కదా. ఏమి చర్చలు పెట్టారు? హమస్ దగ్గర ఉన్నటువంటి బందీలను విడుదల చేస్తే ఇజ్రాయిల్ ఆ మారణకాండని ఆపేస్తుందని. హమస్ వాళ్ళు ఏం చెప్పారు? అమాయకులైనటువంటి వేలాది మంది పాలస్తీనియల్ని మీ జైళ్లలో పెట్టారు, మా దగ్గర ఉన్నటువంటి బందీలకు ప్రతిగా వాళ్ళందరినీ విడుదల చేయమని చెప్పేసి వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు. రెండు వైపులా తప్పు ఒప్పులు, అది అందరికీ తెలుసు ప్రపంచానికి. అటువంటిది
మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మనం ఎప్పటి నుంచో కొంతమంది పేర్లు చెప్తున్నాం కదా, రోజు వాళ్ళ నిత్యం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్నా ఇప్పుడన్నా ఒక రోజు మానేస్తాము, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల గురించి బీజేపీ నాయకులు చెప్పని రోజు ఉండదు. వాళ్ళ పేర్లు అవన్నీ పాత బస్తీలో మజ్లిస్ వాళ్ళని చెప్పినట్టుగా. అటువంటిది మరి ఏమన్నా హామీ తీసుకున్నారా? బేషరతుగా ఉపసంహరించారు తప్ప, వాళ్ళు కూడా బేషరత్ అన్నారు, వీడు బేషరత్ అన్నారు. వాడంటే దెబ్బలు తినడానికి బేషరతు, మనం దెబ్బలు కొట్టిన వాళ్ళు మనం బేషరత్ ఏంటి? మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాదుల్ని మనకు అప్పగించాలి, లేకపోతే వాళ్ళ దానికి ఏమైనా తీసుకున్నామా మనం? ఏదైనా చెప్పమనండి. ఎందుకని? అదే కదా, ఇప్పుడు యుద్ధాలు జరిగే చోట ప్రతి చోట కొన్ని కండిషన్స్ లేదా రాజీకి లేదా ఇటువంటి వాటికి కొన్ని ఉంటాయి. ఉక్రెయిన్ ఉంది, ఉక్రెయిన్ భూభాగాలన్నింటినీ ఖాళీ చేయాలి రష్యా వాళ్ళు చెప్పి వాళ్ళు అంటున్నారు. రష్యా వాడు ఏమంటున్నాడు? మాకు మీరు కనుక మన నాటోని విస్తరించకపోతే మేము చేస్తామని చెప్పేసి వాడు చెప్తున్నాడు. అటువంటి ఏమైనా జరిగిందా అనేది సమస్య. అదేం జరగలేదు కదా. అండ్ ఇంకొక విషయం కూడా కోటేశ్వరరావు గారు, పాకిస్తాన్లో అంతర్గతంగా ఏం చేశారంటే సంబరాలు చేసుకున్నారు వాళ్ళు. మేము ఇండియా పైన గెలిచామని స్వీట్లు కూడా పంచుకున్నారు. అటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టలేకపోయింది. అంతర్జాతీయ వేదిక పైన లేదు, అసలు భారత్ పూర్తిగా పాకిస్తాన్ పైన పైచేయి సాధించింది అనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడో చెప్పడంలో మిస్ అయ్యారనేది నా ఒపీనియన్. బహుశా భారతదేశంలో అందరికీ తెలుసు పాకిస్తాన్ని చాలా గట్టిగా దెబ్బకొట్టాం మొన్న అని. కాకపోతే అంతర్జాతీయంగా కూడా ఆ విషయాన్ని చెప్పగలగాలి మనం. ఎందుకంటే అంతర్జాతీయంగా మనం చెప్పలేకపోతే ఎక్కడ భారత్ వెనకబడిందో, అంత చిన్న దేశం ముందు భారత్ ఓడిపోయింది అనేటువంటి విషయాలు అనవసరంగా స్ప్రెడ్ అవుతాయి కదా. దాన్ని కూడా గట్టిగా తిప్పికొట్టలేకపోయింది కేంద్ర ప్రభుత్వం అనేది నా ఒపీనియన్. అంతే. ఐ డోంట్ బ్లేమ్. బట్ విజయ్ గారు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మనం అంటే చర్చించాల్సినవి. మనం మూసేస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో ప్రపంచానికి తెలియకుండా ఏం పోదు. మన కోడి కోయకపోతే తెల్లవారుదా అన్నట్టుగా అనేక అంతర్జాతీయ పత్రికల్లో ట్రంప్ స్వయంగా చెప్పాడు కదా, భారత్ విమానాలు 6 విమానాలను కూల్చివేసింది పాకిస్తాన్ అని. సరే, యుద్ధం ఆపాను, నేనే ఆపాను క్లెయిమ్ చేసుకున్నాడు, దాని గురించి మనం మాట్లాడవద్దు, పెద్ద పట్టించుకోవాల్సిందేం కాదు అని వదిలేసాం అనుకోండి. 6 విమానాలు 5 విమానాలు కూలిపోయినాయి, కూల్చేశారు పాకిస్తాన్ వాళ్ళు భారత్ విమానాలు అని చెప్పి కూడా చెప్పాడు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడరు? దాని గురించి ఏమన్నా చర్చ ఎవరన్నా చెప్పారా? హోంమంత్రి గాని, రక్షణ మంత్రి గాని, ప్రధానమంత్రి గాని పార్లమెంట్ లో ట్రంప్ అబద్ధం చెప్పాడు అనైనా చెప్పాలి కదా కనీసం. రైట్. ఎందుకని చెప్పరు? ఓకే కోటేశ్వర గారు, ఫైనల్గా ఎస్ శ్రీదేవి గారు కంక్లూడ్ చేసింది. మీ వైపు నుంచి అసలు ఏం చెప్పదలుచుకున్నారు దేశ ప్రజలకి ఏంటి అనేది ఇప్పటికైనా ఒక క్లారిటీ. భవిష్యత్తు ఇంకా సర్లే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనుకున్నాము, భవిష్యత్తుకు సంబంధించి ఉగ్రదాడుల్ని అసలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోనుందా, లేకపోతే పీఓకేని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోనుందా? వీటిపైన క్లారిటీలు ఇస్తే బాగుండేది పార్లమెంట్లో. సరే, మీరైనా చెప్పే ప్రయత్నం చేయండి, ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేసేయండి, ఇతర గెస్టులతో కూడా మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు అందరూ చెప్పారు, అందరూ చెప్పింది విన్నాను. కానీ మోడీ గారు కంపల్సరిగా మనకి పీఓకేని మన ఆక్రమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కంపల్సరిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు కూడా తెలుసండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వేరే వాళ్ళని చంపడానికి, వాళ్ళు చావడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మనం వెంటనే వెళ్ళి ఆక్రమించుకొని మనం చేయటం అంత ఈజీ పని కాదండి అది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా వాళ్ళు ఆలోచించకుండా కూడా వాళ్ళు చంపడానికి సిద్ధంగా ఉంటారు, చావడానికి సిద్ధంగా ఉంటారు. అట్లా అని మనం తొందరపడి చేసే పనులు కావు కాబట్టి మనం నిదానంగా ఆలోచించి చెయ్యాలి. వీళ్ళు ఆపరేషన్ సింధూర్ అని పెట్టినప్పుడు వాళ్ళు చూశారు కదా ఎలా చంపారో. చిన్న పిల్లని భార్య పక్కనున్న వాళ్ళు పెళ్ళై కొత్తగా వెళ్ళాము అని బతిమిలాడి కాళ్ళు పట్టుకున్నా కూడా నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని చెప్పి చంపారంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మీరు ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాలి. మనం చర్చించుకోవడం ఈజీనే అది, కానీ అది మనం కార్యం చేయటము అది కష్టమైతుంది. అది చేస్తారు, చిన్నగా నిదానంగా చేస్తారు. అలా అని చెప్పేసి మనం అందరినీ చంపుకోలేము కదండి. ఇప్పుడు పాక్ని ఆక్రమించాలి అంటే ఎంతో మంది చావాలి, ఎంతో మంది యుద్ధం చేయాలి, ఇవన్నీ చాలా మన భారతీయులు చనిపోవాలి, వాళ్ళు చనిపోవాలి, చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా చంపుకోవడానికి కాదు, ఏదైనా సామరస్యంగా పరీక్షించుకొని
మనం చేసుకోవాలి. చెప్పుకొని చర్చించుకున్నంత మాత్రాన అది ఈజీ అయ్యేది కాదు, చేస్తారు. అది నా అభిప్రాయం అండి. రైట్. కాసిం గారు మీరేం చెప్తారండి ఫైనల్గా? ఏదైనా సలహా ఇవ్వదలుచుకున్నారా కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఏం చెప్తారు ఫైనల్గా ఇన్ వన్ వర్డ్? కాసిం గారు. కాసిం ఎక్కడ ఉన్నారండి? సారీ, ఖాన్ గారు. రైట్ రైట్. సారీ అబౌట్ నేను అనుకున్నాను సారీ అబౌట్ గెస్ట్ వచ్చారేమో అనుకుంటున్నాను. సారీ అబౌట్. సరే, ఒకే ఒక విషయం అండి. దీన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడానికి మరి దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఇండియా సంతోషంగా, హాయిగా, నిమ్మళంగా బ్రతకాలంటే, శాంతియుతంగా బ్రతకాలంటే రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఏ వైపు అయితే మార్చుకున్నామో మనం, ఉదయం లేస్తే సాయంత్రం లేస్తే నిద్రలో అదే హిందూ ముస్లిం ఆ రాజకీయాలు తీసినప్పుడే మనం సరి అయినటువంటి దీనికి సమాధానం చెప్పగలుగుతాం. లేకపోతే మన మైండ్ మొత్తం అందులోనే ఉంటుంది. శ్రీదేవి గారు అన్నారు ముస్లిమ్స్ అంతా అక్కడ వెళ్ళిపోయారట. ఇప్పుడు ఆ జనాభా ఎంత ఉందో పాకిస్తాన్ జనాభా, దానికంటే ఎక్కువ ఇంకా భారతదేశంలో ఉన్నామండి ముస్లిమ్స్. ఎవరైతే తలుచుకున్నారో, ఎవరికి అవసరం ఉండిందో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికైతే దేశం అవసరం ఉండిందో దేశంలోనే ఉండిపోయారు. వాళ్ళ సంఖ్య వాళ్ళకంటే ఎక్కువ. మీకు చెప్పుకోవాలి, భారతదేశం మీద మీకు ప్రేమ ఉన్నందుకు మేము ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి, చాలా చాలా ధన్యవాదాలు. మీరే మీ క్వశ్చన్ లో ఆన్సర్స్ కూడా ఇచ్చారు. మీరు సమయం లేదు దానికి విశ్లేషించడానికి, దానికి ధన్యవాదాలు. అంటే అంత ఈజీ కాదని మీరు చెప్పేశారు. దానికి మనం ఆక్యుపై చేసుకోవడం అంత ఈజీ కాదు అని దానికి మీరు విశ్లేషణ ఇచ్చారు. వాళ్ళు దేనికైనా వాళ్ళు తయారుగా ఉంటారు అని చెప్పారు మీరు. అలాంటిది మనలో తేవడానికి మనం ప్రయత్నం చేయాలి, రాజకీయాలు చేయకుండా. రైట్. ఓకే అండి. ఓకే, రాములు గారు మీరేం చెప్తారండి ఫైనల్ గా? ఒక్క వర్డ్ లో కంక్లూడ్ చేయండి, తర్వాత కోటేశ్వర గారితో ఒక మాట మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. నేను మోడీ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, దేశంలో ఈ భారతదేశం మీకు 3 సార్లు అవకాశం కల్పించింది ప్రధానమంత్రిగా. హలో, చెప్పండి, వినిపిస్తుంది. మీకు 3వసారి అవకాశం కల్పించింది. మీరు భారతదేశ సమగ్రత కోసం పనిచేయండి. దేశ భద్రత ముఖ్యము. పార్లమెంట్ లో బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, దేశ భద్రత కన్నా వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళ సీట్ల కోసం పనిచేస్తా ఉన్నారు. దేశ ప్రజల ప్రాణాల కన్నా వాళ్ళు బీజేపీ రాజకీయాలు వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, బీజేపీ కంప్లీట్ గా ఎలక్షన్స్ వస్తేనే వాళ్ళకు రాముడు గుర్తొస్తాడు, పాకిస్తాను యుద్ధాలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్లు ముందు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఈ యుద్ధాలను రాముడిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడానికే వాళ్ళ ప్రయత్నం అంతా చేస్తా ఉన్నారు. ఉదాహరణకు మనకు 2018లో పార్లమెంట్ కన్నా ముందు ఫిబ్రవరిలో పాల్గాం దాడి జరిగింది. ఓకే, ఫిబ్రవరిలో పాల్గాం దాడి జరిగింది. మనకు ఏప్రిల్లో 2018 ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్ ఒక 2-3 నెలల ముందు ఆ బార్డర్ లో ఉన్నటువంటి ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేయాలా. ఆ పాకిస్తాన్ ఈరోజు భారతదేశాన్ని రక్షించాల్సింది పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది మోడీ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పి బీజేపీ పార్టీని ఎక్స్టాబ్లిష్ చేసుకోవాలా. ఆ పని చేసుకొని దాని ద్వారా ఓట్లు దండుకొని కేవలము వాళ్ళు రాజకీయ ఎత్తుగడల కోసమే ఈ పాకిస్తాన్ తోటి కానీ మిగతా వ్యవహారాలు నడుస్తా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజలు మీకు పట్టం కట్టిరు. మీరు ఎంతసేపు ప్రజల కోసం పనిచేయండి తప్ప మీరు ఈ రాముడు అని చెప్పి లేకుంటే పాకిస్తాన్ టెర్రరిస్టుల పేరు చెప్పి మీరు ఓట్ల రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. కోటేశ్వర గారు ఒక్క మాటలో ఏమైనా చెప్పదలుచుకుంటే భారత ప్రభుత్వానికి మీ వైపు నుంచి? ఒక మాటలో ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే, భారతదేశం మీద మేము 25% పన్నులు విధిస్తున్నాము, భారతదేశంతో వాణిజ్య ఒప్పందం లేదు, ఏమీ లేదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మరి దాని మీదన్నా కనీసం నరేంద్ర మోడీ గారు నోరు విప్పుతారా లేదా అనేటువంటిది ఇవాళ దేశం యావత్తు చూస్తా ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నా. రెండోది, మన శ్రీదేవి మేడం గారు, మరి మీరు భారతీయులుగా ఉన్నందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం అని చెప్పేసి మన ప్రొఫెసర్ గారు అన్నారు. అది కరెక్ట్ కాదండి. అది భారతదేశ పౌరులు ఒక తోటి భారతదేశ పౌరుడికి కృతజ్ఞత చెప్పడం ఏమిటి? అది మా బాధ్యత.
ఇప్పుడు మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమో సెకండ్ సిటిజన్ వాళ్ళు ఆ ఆలోచన ఎక్కడనో ఉండి ఉంటది బహుశా మేడం. అందుకని అటువంటి ఆమె తప్పు కాదు. మీరు పాజిటివ్ నోట్ లోనే చెప్పారు ఏవాళ్ళు. అంత ఆలోచించి ఉండకపోవచ్చు. లాయర్గా మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నథింగ్ కోటేశ్వరరావు గారు అన్నట్టు మన భారతీయులకు మనం థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటి, అంతా మనమే, అంతే. అంతే పాకని మనలో కలుపుకోవాలనేది మంచిగా చెప్పారన్నా నేను. కలుపుకోవడం ఏంటండి, విడిపోతే కదా అసలు. పాకిస్తాన్ అంటున్నారు. సరే, పాకిస్తాన్ వేరు. కలపండి అన్నందుకు థ్యాంక్ యూ అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఖాన్ గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, శ్రీదేవి గారు, రాములు గారు, ధన్యవాదాలు. ఫోర్సైట్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. మరి మా ప్యానెల్ మెంబర్స్ కి అందరికి రైట్, థ్యాంక్ యూ ఖాన్ గారు. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా పాకిస్తాన్ విషయంలో అంటే ఉన్న ఫలంగా యుద్ధం చేయమనో లేకపోతే అటు ఇటు నష్టం జరగాలనేటువంటి కోరిక ఎవరికీ లేదు. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపే దిశగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తోందనేది ఖచ్చితంగా వాస్తవం. ఒక 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ ఉగ్రవాదుల దాడులు జరుగుతాయనేది భారతదేశం వ్యాప్తంగా కూడా జరుగుతోంది ఈ చర్చ. ఎందుకంటే పాకిస్తాన్ వక్రబుద్ధి అలాగే ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు తిరిగి అదే చేస్తున్నారు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. ప్రతిపక్షాలకు కూడా ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వాలనేది ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులు కూడా కోరుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.